14వ జాతీయ మహాసభలు జనవరి 25 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్ లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతా ఉన్నాయి. 25వ తేదీ రోజున హైదరాబాద్ నగరంలో వేలాది మంది మహిళలతో ప్రదర్శన బహిరంగ సభ బస్ భవన్ లో నిర్వహిస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నలుమూలల నుండి దాదాపు 1000 మంది ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆతిథ్యం ఇవ్వబోతా ఉన్నాం. ఈ 4 రోజులు జరిగేటటువంటి మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం కోసం హైదరాబాద్ లో జరిగేటటువంటి మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. 1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మహిళా హక్కులకై గలమెత్తి ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉన్నదంటే అది హైద్వా సంఘం అని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నామంటే సమాన పనికి సమాన వేతన చట్టాన్ని సాధించుకున్నాం. బాల్య వివాహాలతో వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ చట్టాన్ని, దాంతో పాటు ఆస్తి హక్కు చట్టాన్ని, లైంగిక వేధింపుల చట్టాన్ని, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు చట్టాన్ని, అట్లా ఆ రకంగా అనేక చట్టాలు సాధించుకోవటంలో ఇవాళ ముందుంది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.